అవసరం వచ్చిన ప్రతిసారి అప్పు కోసం చూడడం కన్నా తక్కువ జీతం వచ్చినా ఏదో ఒక పని చేసుకోవడం ఉత్తమం. ఆదాయం తక్కువే అయినా ఆత్మాభిమానంతో బ్రతకవచ్చు. బావిలో నీటి కోసం వేసిన బకెట్ ఒరిగి ఉన్నప్పుడు మాత్రమే నీటిని పైకి తేగలదు. అలాగే మనలో ఒదిగి ఉండే తత్వం ఉన్నప్పుడే ఉన్నత స్థాయికి వెళ్ళగలం. అందమైన చిత్రాలైనా సరే డార్క్ రూమ్లో డెవలప్ చేసిన తర్వాతే బయటకు వచ్చేది. అలాగే ఈరోజు కష్టాలు ఉన్నాయని బాధపడవద్దు. రేపటి రోజున అవి అందమైన చిత్రాలుగా మారవచ్చు. జీవించడానికి పోరాడేవారు కొందరు, పోరాడేందుకు జీవించేవారు కొందరు, జీవితంలో నటించేవారు కొందరు, నటిస్తూ జీవించేవారు కొందరు. జీవించినా పోరాడినా నటించినా ఆ జీవితాలు మనవి, దాని ఫలితము మనదే. పాపం చేసినప్పుడు ఎవరికైనా సుఖభ్రాంతి ఉంటుంది, కానీ ఆ పాప ఫలితం అనుభవించేటప్పుడు మాత్రం జీవితం కడు దుర్భరంగా ఉంటుంది. డబ్బు, హోదా, పేరు, ఖ్యాతి వీటన్నింటికన్నా లైఫ్లో ఆనందంగా ఉండటానికి ముఖ్యంగా అవసరమైనది సంతృప్తి. ఇది లేకుంటే పైవి ఎందుకు పనికిరావు. ఏ ప్రయాణంలోనైనా సరే మన లగేజీని ఎలా ఒక్క ప్రక్కకు నెట్టి హాయిగా ప్రయాణం చేయగలమో, మన జీవిత ప్రయాణంలోని బాధలు, కష్టాలను ఒక పక్కకు నెట్టి జీవిత ప్రయాణాన్ని సాగించగలగాలి. అదే జీవిత రహస్యం. శత్రువుల ఇంటికి వెళ్ళి మంచినీళ్లు తాగినా తప్పులేదు, కానీ మనల్ని చులకనగా చూసే మన బంధువుల ఇంట్లో పంచభక్ష పరమాన్నాలు పెట్టినా ముట్టకూడదు. గెలిచాక బీతో నడిచే వారికంటే గెలుపు కోసం మీ వెంట నడిచిన వాళ్లను గుర్తుపెట్టుకోండి. నమ్మకం చదవడానికి 3 అక్షరాలే, కానీ సంపాదించడం చాలా కష్టం. ఎందుకంటే అది డబ్బు కన్నా విలువైనది. కలిగిన వాళ్ళు పొద్దున్నే లేచి పరిగెడతారు పొట్టను కరిగించుకోవడానికి. పస్తులతో పడుకున్న వాళ్ళు పొద్దస్తమానం పరిగెడతారు పొట్టను నింపుకోవడానికి. ఉన్నదే చిన్న జీవితం. నువ్వు ఎన్ని విజయాలు సాధించాలో అంత సంపాదించు, ఎంత గౌరవం సంపాదించాలో అంత సంపాదించు, బంధాలను సంపాదించు. అవసరం ఈ పదానికి నిజమైన అర్థం. అది దెయ్యాన్ని కూడా పూజించేలా చేస్తుంది, దేవుణ్ణి కూడా ద్వేషించేలా చేస్తుంది. స్నేహం అందరితో చేయలేం. మంచి స్నేహం దొరకాలంటే ఒక యుగం పడుతుంది. దేవుడు పులికి విందు కోసం మాత్రమే జింకను పుట్టించి ఉంటే జింకకు వేగంగా పరిగెత్తే కాళ్ళను ఇచ్చి ఉండడు. సమస్యను ఇచ్చి పరిష్కార మార్గాన్ని కూడా ఇచ్చేవాడే దేవుడు. ఆకాశం మేఘాలతో కప్పబడినా సూర్యుని వెలుగు ఆగదు. అలాగే మన మార్గంలో ఎంతటి కష్టాలు వచ్చినా మన విజయాన్ని ఆపలేరు మిత్రమా. 100 కలుషితమైన చెరువుల కంటే ఒక బావి మంచిది. 100 బావుల కంటే ఒక యజ్ఞం గొప్పది. 100 యజ్ఞముల కన్నా ఒక మంచి కొడుకు గొప్పవాడు. 100 మంది కొడుకుల కన్నా ఒక సత్యవాక్కు గొప్పది. నీ మనసు బాధలో ఉన్నప్పుడు నవ్వడం తెలుసుకో. ఇతరుల మనసు బాధలో ఉన్నప్పుడు నవ్వించడం నేర్చుకో. విజయం సాధించిన వ్యక్తిగా కాదు, విలువలు కలిగిన వ్యక్తిగా జీవించడానికి ప్రయత్నించాలి. ఉన్నత వ్యక్తిత్వం కలిగి ఉంటే శత్రువు కూడా నిన్ను చూసి తల దించుకుంటాడు. కోపం ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే భూకంపం లాంటిది. ఒక్క క్షణం కంటే ఎక్కువ ఉండదు. అది చేసే నష్టం మాత్రం మామూలుగా ఉండదు. మాటకు మాట సమాధానం చెప్పడం నాకు వచ్చు, అయినా మౌనంగా ఉండటానికి కారణం బంధాల విలువేంటో అర్థం కాని వారికి మాటలేం అర్థమవుతాయని. నెలకు 15,000 వచ్చే జాబ్ చెప్పుకోవడానికి మాత్రమే పనికి వస్తుంది, బ్రతకడానికి కాదు. వచ్చిన జీతంతో సర్దుకొని బ్రతకడం కాదు, నలుగురు బ్రతకడానికి నువ్వు జీతమిచ్చే స్థాయికి ఎదుగు. విలువ ఇచ్చే వారిని హార్ట్లోనూ, విలువ ఇవ్వని వారిని మీట్లోనూ పెట్టుకుంటే జీవితం క్యూట్గా, కూల్గా సాగిపోతుంది. ఒకసారి ఆలోచించు. కష్టం నీది, గెలుపు నీది, ఓటమి నీది. పడితే లేవాల్సింది నువ్వే, బాధని భరించాల్సింది నువ్వే, ధైర్యం చెప్పుకోవాల్సింది నీకు నువ్వే. ఇతరులు కేవలం చోద్యం చూస్తారు, వీలైతే ఎగతాళి చేస్తారు. అందుకే ఎవరిని పట్టించుకోవద్దు. రెచ్చగొట్టే వాళ్లకు, చిచ్చు పెట్టే వాళ్ళకి దూరంగా ఉంటే మన జీవితం బాగుంటుంది. ఈ రోజుల్లో మంచికి విలువ లేదు. వీలైతే నీ గురించి, నీ కుటుంబం గురించి మాత్రమే ఆలోచించు. అయ్యో పాపం అని ఎవరికైనా మంచి చేయాలని చూసావా, నిన్ను నిలువున ముంచుతారు. ఇది కరుడుగట్టిన వాస్తవం. ఇదే ఇప్పటి ఈ లోకం నైజం. ఒక్క సెకండ్ చాలు మెసేజ్ చేయడానికి, కానీ మెసేజ్ చేయాలంటే వాళ్లకు మనం గుర్తు అయినా ఉండాలి, లేదా వాళ్ళ ఆలోచనల్లో అయినా మనం ఉండాలి. ఈ రెండూ లేకపోతే ఎంత ఎదురు చూసినా వృధాయే. పాలల్లో చక్కెర వేసినా, చక్కెరలో పాలు పోసినా కరిగేది చక్కెరే. బాధపడుతూ జీవించినా, జీవిస్తూ బాధపడినా కోల్పోయేది మన జీవితమే.
చక్కెర కరిగిపోయింది అని కాకుండా పాల రుచి మారిందని సంతోషపడండి. జీవితంలో కష్టం వచ్చిందని బాధపడుతూ ఉండకుండా కష్టం నుంచి ఓ మంచి గుణపాఠం నేర్చుకున్నాం అని సంతోషించండి. ప్రతి ఒక్కరికి జీవితం అందమైన బహుమతి, కానీ అది బయట నుంచి వచ్చే సవాళ్లతో మరింత మెరుగ్గా మారుతుంది. కానీ అంతరంలో ఉన్న అపనమ్మకం అనే పురుగు తొలిస్తేనే అది రకరకాలుగా మారుతుంది. రేపటి రోజుపై ఆశ అనేది లేకపోతే నిన్నటి రోజు నిరాశకి అంతం లేదు. నిన్నటి రోజు నిరాశకి కారణం లేకపోతే రేపటి రోజు ఆశకి పునాది లేదు. మనం గొప్ప అనుకోవడంలో తప్పు లేదు, కానీ మిగిలిన వారందరూ తప్పు అనుకోవడం సరికాదు. ఎందుకంటే ఇతరుల తప్పులు మనకు ఎలా కనిపిస్తున్నాయో మన తప్పులు వాళ్లకు కూడా అలాగే కనిపిస్తాయి. పిలవకపోతే వెళ్ళవద్దు, చెప్పకపోతే అడగవద్దు, ఆలస్యంగా చెప్పినా పట్టించుకోవద్దు. ముఖ్యమని భావిస్తే ముందే చెబుతారు, చివరిలో చెప్పారు అంటే ముందే వద్దు అనుకున్నారు అని అర్థం. నువ్వు ఎవరికి సహాయం చేస్తావో వాడే నీకు మొదటి శత్రువు. నువ్వు ఎవరిని ఎక్కువ నమ్ముతావో వాడే నీకు మొదటి ద్రోహి. మన వాళ్ళు అయినా సరే మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. మనం అనడంలో తప్పు లేకపోయినా ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోవడంలో తప్పుంటే మాత్రం మన మాటే తప్పు అవుతుంది సుమా. ఈ ప్రపంచంలో అత్యంత కష్టమైనవి రహస్యాన్ని కాపాడటం, అవమానాన్ని మరచిపోవటం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం. నువ్వు చేసిన పూజలకు ప్రతిఫలం ఇచ్చిన దేవుడు నువ్వు చేసిన పాపాలకు కూడా ప్రతిఫలం ఇచ్చే తీరుతాడు. గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి, ఎదగాలంటే గతాన్ని మరచిపోవాలి, బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి. ఇదే జీవితం. నీ జీవితం ఒకరి చేతిలో ఆటబొమ్మ కాకూడదు. ఓటమైనా గెలుపైనా బాధైనా బరువైనా నష్టమైనా కష్టమైనా నీ జీవితం నీ చేతుల్లోనే ఉండాలి. ఎదుటి వాళ్ళ కష్టం మనం వింటే వాళ్లకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది. కుదిరితే మనకు తోచిన సహాయం చేయడం మంచిది. ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడకూడదు, ఇంకొకరి దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకూడదు. ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు కదా. పొరుగు వ్యక్తికి దొరికింది కదా అని తోటి వ్యక్తి ఈర్ష్య చెందని ఒకే ఒక విషయం మరణం. పెళ్లికి ముందు పెళ్ళాంని బాగా చూసుకుంటాం అంటారు, అదే పెళ్ళయ్యాక పని మనిషి కంటే హీనంగా చూస్తారు. ఎందుకంటే అప్పుడు పెళ్ళి కాదేమో అనే భయం, పెళ్ళయ్యాక పెళ్ళాం ఎక్కడికి వెళ్ళిపోదు అనే ధైర్యం. జీవితంలో అత్యంత విలువైన ప్రదేశం ఏంటో తెలుసా? ఎదుటివారి హృదయంలో మనం సంపాదించిన చోటు. పని వల్ల ఒత్తిడి పెరగదు, దాని గురించి ఆలోచించడం వల్లనే ఒత్తిడి పెరుగుతుంది. అందుకే ఆలోచన వాయిదా వేసి పనిని వెంటనే చేయాలి. మీ దగ్గర ఏమీ లేకపోయినా ఎంతమందికైనా పంచగల ఒకే ఒక వస్తువు సంతోషం. అందుకే ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ హాయిగా ఉండండి. ఈ పోటీ ప్రపంచంలో బాగా డబ్బులు సంపాదించిన వ్యక్తి అందరికీ గొప్పవాడు కావచ్చు ఏమో, కానీ సంపాదించిన డబ్బును అనుభవించకుండా చనిపోయినవాడు అసలైన మూర్ఖుడు. నీవు అనాలోచితంగా తొందరపడి ఏమీ చేయవద్దు. చిత్తశుద్ధి, ఓర్పు, పట్టుదల ఈ మూడు కార్యసిద్ధికి ఆవశ్యకాలు. కానీ ప్రేమ ఈ మూడింటికన్నా అత్యావశ్యకం. అభిమానంతో మనిషిని కట్టి పడేసేవారు కొందరు, అవమానించి మనసును కష్టపెట్టేవారు ఇంకొందరు. అభిమానించే వారికి చేరువగా లేకపోయినా పర్వాలేదు, అవమానించే వారికి మాత్రం దూరంగా ఉండండి. నోటి దురద ఉన్నవాడికి ఓపిక ఎక్కువ, ఓపిక తక్కువ ఉన్నవాడికి కోపం ఎక్కువ, కోపం ఎక్కువ ఉన్నవాడికి నిజాయితీ ఎక్కువ, నిజాయితీ ఎక్కువ ఉన్నవాడికి యాటిట్యూడ్ ఎక్కువ. కష్టాన్ని చూసి వెనకడుగు వేసేవారికి ఆపద కనిపిస్తుంది, ధైర్యంగా ముందుకు వెళ్ళేవారికి అవకాశం కనిపిస్తుంది. సంకల్పం మనసుకు సంబంధించింది అయినా దానిని అవతలి ఒడ్డుకు చేర్చడానికి బుద్ధి అనే ఓడ కావాలి, ఓర్పుగా నడిపించగల జ్ఞానం కావాలి. ఇది చాలా అవసరం. ఇలా సాగితే గెలుపు అనివార్యం. మనసు నిండా స్వచ్ఛమైన ప్రేమ ఉన్నవారికి గుండె నిండా బాధ, నిద్రలేని రాత్రులు ఖచ్చితంగా ఉంటాయి. కళ్ళు రెండున్నా ఒకే దృశ్యాన్ని చూస్తాయి, చెవులు రెండున్నా ఒకే మాట వింటాయి. అదేంటో నాలుక ఒకటున్నా 40 రకాలుగా మాట్లాడుతుంది. మౌనం మరియు చిరునవ్వు రెండింటినీ స్వీకరించండి. మౌనం జీవితానికి రక్షణ కవచం, చిరునవ్వు స్వాగత ద్వారం. ధనం లేకపోయినా తృప్తిగా ఉన్నవాడు ఎల్లప్పుడూ ధనికుడే. మనకంటూ ఓ తోడు ఉన్నప్పుడు వచ్చే ధైర్యం ఎన్ని ఆస్తులు సంపాదించినా రాదు. అందుకే ఆస్తే కాదు, నీకంటూ ఒక మనిషిని సంపాదించుకో మిత్రమా.
ఊరంతా మిత్రులు లేకపోయినా పర్వాలేదు, కానీ మన ఇంట్లో శత్రువులు ఉండకూడదు. మన ఇంట్లో శత్రువులు ఉంటే ఊరంతా మిత్రులు ఉన్నా మనం ప్రశాంతంగా బ్రతకలేం. జీవితంలో కష్టాలు, కన్నీళ్ళు, సంతోషం, బాధ ఏవీ శాశ్వతంగా ఉండవు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండిపోదు. ఆనందం, ఆవేదన కూడా అంతే. నవ్వులు, కన్నీళ్ళు కలగలిసినదే జీవితం. కష్టం శాశ్వతం కాదు, సంతోషం శాశ్వతం కాదు. నీ మనసులో ఎంత మంచితనం ఉన్నా నీ జేబులో మనీ లేనప్పుడు ఈ లోకం నిన్ను గుర్తించదు. చేసేది తప్పని వాళ్ళ మనస్సాక్షికి తెలిసి కూడా తప్పు చేసే వాళ్ళకి మనం మంచి చెప్పినా వృధా ప్రయాస. కళ్ళతో చూస్తూ ఉండడమే ఉత్తమం. పైన భగవంతుడు ఉన్నాడు, అన్నీ చూస్తూ ఉంటాడు. ఒకరు నీకు చెడు చేసినంత మాత్రాన నువ్వు వారికి చెడు చేయనవసరం లేదు. వాళ్ళే చెడిపోతారు. కొలనులో నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా చెడగొట్టవచ్చు. కాసేపు నీరు తేరుకొని నిర్మలంగా ఉంటుంది, కానీ రాయి మాత్రం ఎప్పటికీ నీటి అడుగునే ఉంటుంది. ఇతరులను బాధ పెట్టేవారు ఖచ్చితంగా బాధపడతారు. దాని నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు. గెలుపు అనేది నీడ లాంటిది. ఆగి పట్టుకోవాలని ప్రయత్నం చేయకండి. ఆగకుండా మీ దారిన మీరు నడవండి, అది మిమ్మల్ని అనుసరిస్తుంది. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, వెలుతురు అనే సత్యం వైపు నడిస్తేనే గెలుపు నీడ నీ వెంట వస్తుంది.